వెన్నుపోటు వెన్నుపోటు వెన్నుపోటు. ఎస్ ఎస్ ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇదే మాట ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నోరెత్తితే వెన్నుపోటు. నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. ఇదే జగన్ నోటి మాట. ఎవరికి వెన్నుపోటు? నీ పని నువ్వు చూసుకో. ఏంటి సార్, ఎవరిది వెన్నుపోటు? ఎన్నికల్లో ప్రజా తీర్పు మీకు వెన్నుపోటా? ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. 11 సీట్లకు పరిమితం చేయడం వెన్నుపోటా? రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. కూటమిని గెలిపించిన ప్రజలు వెన్నుపోటుదారులా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అభివృద్ధిని కాంక్షించిన ప్రజా చైతన్యం వెన్నుపోటా? మీ అరాచకాల్ని తిరస్కరించడం వెన్నుపోటా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీ ఆశల్ని పాతరేసిన విజ్ఞులైన ఓటర్లు వెన్నుపోటుదారులా? పుట్టిన కొడుకు ఎక్కడ? ఏ ఫ్లోర్ లో? పిచ్చండి ఇది. మీ రక్కసి పాలనలో విసిగి వేశారిన ప్రజలు వెన్నుపోటుదారులా? అడుగడుగునా మీ విధ్వంసాన్ని భరించిన ప్రజలు వెన్నుపోటుదారులా? ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? ప్రజల కోసం జీవితాన్ని చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. ఊహకే అందనంత అవినీతి చేసిన మిమ్మల్ని పాతరేయడం వెన్నుపోటా? ఊహకే అందనంత అవినీతి చేసిన మిమ్మల్ని పాతరేయడం వెన్నుపోటా? ప్రజలు పోలవరాన్ని కాంక్షించడం వెన్నుపోటా? అమరావతి నిర్మాణాన్ని కోరుకోవడం వెన్నుపోటా? అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. రక్తపాతం లేని సమాజాన్ని కోరుకోవడం వెన్నుపోటా? ఎన్ని 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 దారుణాలు సార్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? భయం లేని జీవితాన్ని కోరుకోవడం వెన్నుపోటా? కొల్లగొట్టే రాక్షసుల్ని కాలరాయడం వెన్నుపోటా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ప్రాణాలతో చెలగాటమాడిన లిక్కరాసుల్ని సంహరించడం వెన్నుపోటా? నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మిమ్మల్ని పాతాళానికి దించేయడం వెన్నుపోటా? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టు. సంక్షేమం ముసుగులో ప్రజా ధనాన్ని దిగమింగిన తిమింగలాన్ని చావు దెబ్బ కొట్టడం వెన్నుపోటా? నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. అవినీతి సామ్రాజ్య మహా చక్రవర్తుల్ని సాగనంపడం వెన్నుపోటా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీ ఆకాంక్షలు నెరవేరకపోతే, మీరనుకున్న విజయం మీది కాకపోతే, మీ అరాచకాలకు చరమగీతం పాడితే అది వెన్నుపోటు ఎందుకు అవుతుంది? సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. అది వెన్నుపోటు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర? వెయిట్. మీరు 2024లో ఎన్నికలు అవ్వగానే ఫలితాలు వచ్చిన రోజు మీరు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, ఆప్యాయతలు ఏమైపోయాయో, ఆ అనురాగాలు ఏమైపోయాయో, ఎందుకు ఓడిపోయామో తెలియదు అని. ఏమంటారు ఇప్పుడు? ఎందుకని వెన్నుపోటు రాజకీయాలు ఇవి? రాజకీయాలు చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. వనీరైంది, ఇప్పటికి కూడా మీరు తెలుసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ. 420 అయితే పక్కా కేసులో పెట్టి అర్థం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మాట్లాడుకోవటాలే. నిజంగా మీరు ఎందుకు ఓడిపోయారు అని ఆత్మావలోకనం చేసుకుంటే ఈ వెన్నుపోటు అనే మాట రాదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.